ఫ్రెండ్స్, కుర్చీ తాత మీ అందరికి గుర్తే ఉంది కదా. కుర్చీ మడత పెట్టి అని ఒక డైలాగ్తోని సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిన కుర్చీ తాత నిన్న సాయంత్రం 5 గంటలకు చనిపోయాడు. కుర్చీ మడత పెట్టి అని ఒక చిన్న డైలాగ్తోని సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిండు. సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమాలో ఆ పాట కూడా వాడారు, మీ అందరికి తెలుసు కదా. గుర్కారం మహేష్ బాబు గారి సినిమాలో ఆ సాంగ్ కూడా వాడారు, కుర్చీ మడత పెట్టి అని. అయితే ఆయన ఎప్పటికీ కృష్ణానగర్ పార్కు చుట్టూ తిరుగుతూ ఉండే, ఆయన ఉండేది కూడా కృష్ణానగర్లోనే. అతనికి ఎండల కారణంగా వడదెబ్బ తగిలి చనిపోవడం అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఒక చిన్న డైలాగ్తోని ఒక సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిండు కుర్చీ తాత. నిజానికి ఆయన ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుండే. కుర్చీ తాత మిస్ యూ. ఫ్రెండ్స్, కుర్చీ తాత డైలాగ్ ఎంతమందికి మీకు బాగా నచ్చిందో, మీరందరూ కుర్చీ తాతను మిస్ అవుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఒక కామన్ మ్యాన్, ఏజ్డ్ పర్సన్, ఒక తాత వాడిన ఒక డైలాగ్తోని అంత పెద్ద హీరో సినిమాల వాడుడు, దాన్ని మళ్ళీ మహేష్ బాబు గారు డ్యాన్స్ చేసుడు, అది ఒక వేరే లెవెల్. కుర్చీ తాతనైతే ఇక లేరు, చనిపోయారు. కుర్చీ తాత నీ ఆత్మ శాంతి చేకూర్చాలని నేను మనసారా ఆ దేవుని కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధాంజలి ఘటించాలి కుర్చీ తాతకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.